దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ వందనాలండి. చిన్న వాక్యాలు చదివి దేవుడి నామాన్ని మహింపరచాలని ఆ వాక్యం మీరు కూడా నాతో పాటుగా ఏకీపించండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను కాకండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఉన్నాను. గొప్ప చేసిద్దను. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్తము ఈ వాక్యం దేవుడు దీవించిందిగా. ఆదికాండం 12 నుంచి 3 వరకు చదివానండి. ఇప్పుడు వరకు దేవుడు అబ్రహాముని, నేను చూపించిన దేశంకి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా వాడుకుంటానని దేవుడు పంపించాడండి. దేవుడు మాట చొప్పున ఆ దేశానికి వెళ్ళి గొప్ప జనంగా దీవించబడ్డాడండి. దేవుడు మాట ఎంతో లోబడి దేవుళ్ళు ఆనందంగా జీవించాడు. గొప్పగా దేవుడు వాడుకున్నాడు అబ్రహాముని. అలాగా మనం కూడా దేవుడి మాట విని చక్కగా ఆయనలో జీవించాలని, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం మనం అందరం ప్రార్థన చేద్దామండి. ప్రతి గృహంలో దేవుడు శాంతి సమాధానం ఉండాలండి. ఆయన ప్రేమ అందరికీ దొరకాలండి. ఆయన ప్రేమ లేక ఎంతోమంది నశించిపోతున్నారు కనుక ఆయన ప్రేమ మనం ఎలా రుచి చూసామో అనేకులు కూడా రుచి చూడాలని దేవుడు గొప్ప దేవుడు అండి, ఆశ్చర్యకరుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రతి క్షణం తోడుగా ఉండి మనకు అండగా ఉండి ఆదరించే దేవుడు. ఆయన మాట అందరు వినాలని, ఆయనలో అందరూ జీవించాలని ప్రభు మీకు తోడై ఉండాలని ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. చిన్న వాక్యం దేవుడు దీవించింది.